జరిగింది. మరోవైపు ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలో చాలా సంచలనాత్మకంగా జరిగింది. అక్కడ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలన్నీ కూడా చెలరాగి ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ వాతావరణం అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రాంతంలో కూడా అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి అక్కడ విజయపథంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగానే రాప్తాడు నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి పరిటాల సునీత అక్కడ విజయ దుందుబి మోగించేటువంటి విధంగా అక్కడ వస్తున్నటువంటి ఫలితాలను బట్టి స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగానే పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా పల్లె సింధూరారెడ్డి అక్కడ విజయ పరంపరంగా కొనసాగుతున్నారు. ఇలా మొత్తం పైన అటు అనంతపురం జిల్లాలో తీసుకున్నా, ఇటు సత్యసాయి జిల్లాలో తీసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రతి రౌండ్ లోనూ ప్రతి అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతూ వస్తున్నారు. అంతేకాకుండా గతంలో అనంతపురం జిల్లాలో ఒక రకమైనటువంటి ఒక హిస్టరీ అనేటువంటిది, ఎవరైతే సింగనమల నియోజకవర్గంలో గెలుస్తారో అక్కడ ఆ పార్టీ ఏ పార్టీ అయితే అధికారం ఉంటుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఉరవకొండలో ఎవరైతే ఓడిపోతారో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోతుంది అనేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఈసారి రాసుల్ థ్యాంక్ యూ. ఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తానికి ఆయన పదవికి రాజీనామా చేయబోతున్నారు. గవర్నర్లు కలిసి రాజీనామా లేఖను ఇవ్వబోతున్నారు. 9వ తేదీ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే సార్, గతంలో చూసుకుంటే అయితే టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడం జరిగింది. కానీ ఈసారి 161 స్థానాలు కూటమితో కూడా ఇంకా దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. అయితే చూసుకోవచ్చు, అంటే ఈ నెల 9వ తారీఖున కూడా ఇటు చంద్రబాబు 4వసారి కూడా ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కూడా టీడీపీ శ్రేణులు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు. అయితే మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం కూటమి అభ్యర్థులు కూడా సాయంత్రం కూడా కన్ఫర్మ్ చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు సీఎంగా ఉన్న ఇప్పుడు అంటే వైసీపీ సంబంధించిన అయితే తను కూడా యాక్చువల్గా విశాఖపట్నంలో కూడా తాను గెలిస్తే మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి మాత్రం తారుమారు అవడంతో చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు విశాఖపట్నంలో తను ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పేసి అక్కడ ఒక వేదిక కూడా కన్ఫర్మ్ చేసిన అలంకరిస్తారు, అది కన్ఫర్మ్ కూడా చేసే పరిస్థితి అయితే ఉన్నదని చెప్పేసి ఇప్పటికి చెప్తాం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే అయితే ఈ ఎలక్షన్ ఈ రిజల్ట్ లో కూడా తారుమారు అవడంతో ఇటు చంద్రబాబు నాయుడు వచ్చేసి ఇటు అమరావతిలోనే తాను 9వ తారీఖున కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా కూటమి అభ్యర్థులు ప్రధాన అభ్యర్థులు కూడా కూర్చొని కన్ఫర్మ్ చేస్తారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఒక విషయం చెప్పండి ఆర్కే, ఒక్క విషయం చెప్పండి. మీరు అన్నట్లు 9వ తేదీ రోజు అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ ఉంటుంది అన్నారు. ఎక్కడ భేటీ ఉంది? ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి అమరావతికి పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు తెలుస్తుంది. భేటీలో ప్రధానంగా ఏంటి క్యాబినెట్ కూర్పు, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమని మనం చెప్పుకోవచ్చు. రేపు ఈ క్యాబినెట్లో ప్రాధాన్యత ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్కు? అయితే ఈరోజు ప్రధానంగా ఈ భేటీలో చూసుకుంటే అయితే ఒక క్యాబినెట్ కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి హోమ్ మినిస్టర్ లేదా డిప్యూటీ సీఎం ఈ రెండు కలిపి ఇచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ క్యాబినెట్ అయిన తర్వాత కూడా మరిన్ని విషయాలు కూడా మనకి తెలియాల్సింది. కానీ ఈ క్యాబినెట్ అయితే కీలకంగా కూడా ఉన్నది. అంటే ప్రధాన పార్టీలు ఇటు బీజేపీ అంటే టీడీపీ కూటమి కూడా అందరూ ఈరోజు విజయవాడలో కూడా కలిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అనంతరం కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఆర్కే. శివశంకర్ గారు, ఒక అంశం ఇప్పుడు ఇంతకుముందు మా ప్రతినిధి చెప్పినట్లు నిజంగా ప్రతినిధి కావచ్చు, అదేవిధంగా